లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనాన్ని చదువు. 76 నుంచి 79 వరకు కలిసి ఉన్నాయి. 79వ వచనం అనగా 76 నుంచి చదువుదాం. మరియు ఓ శిశువ ఆయన మార్గములను సిద్ధపరచుటకై నువ్వు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములు చీకటిలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండు వారికి వెలిగించుటకై హల్లెలూయా చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. మీరు ఇక్కడ చదివిన వాక్యాలన్నీ మీరు మళ్ళీ చదివితే చాలా శ్రేష్టమైన మాటలు మనకు తెలియపరచబడతాయి. నేను చదువుతాను, చూడండి. 79 రెండవ భాగం నుంచి, ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములు గుర్తించాలి. మన పాదములు సమాధాన మార్గంలోనికి నడిపించున్నట్లు. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్తారా? మన పాదాలు ఎట్లాగా దేంట్లో ఉండాలని? సమాధానమైన మార్గంలో నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయలను కూర్చుంటే వారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇక్కడ ఈ క్రిస్మస్ అంటే ఏంటిది అంటే, చీకట్లో ఉన్న వారికి వెలుగు, చీకట్లో కూర్చున్న వారికి వెలుగు. సో ఇప్పుడు క్రిస్మస్ అనేది సాధారణముగా దేవుని బిడ్డలముగా మనమే జరుపుకుంటాం, మనమే సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఒక వ్యక్తి అన్నాడు, ప్రపంచవ్యాప్తంగా జరిగించుకునేది ఏకైక ఫెస్టివల్ ఏంటిదంటే క్రిస్మస్ ఒక్కటే. కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు, కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. సో దాంట్లో అందరూ ఏ తారతమ్యం లేకుండా, ఏ యొక్క అభిప్రాయాలు, ఏ యొక్క విభేదాలు లేకుండా అందరూ జరుపుకునేది ఏంటిదంటే క్రిస్మస్ ఒక్కటే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మన పాదాలు సమాధానమైన మార్గంలోనికి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. చీకట్లో ఉన్నటువంటి మరణ ఛాయల్లో ఉన్న మనకు వెలుగు ఇచ్చుటకై ఆయన మహావాత్సల్యమును బట్టి పైరు నుండి మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాడు. హల్లెలూయా. సో ఇప్పుడు మన పాదములు సమాధాన మార్గములో నడిపించబడాలి. చీకట్లో మరణ ఛాయల్లో కూర్చుని, ఎవరికి క్రిస్మస్ అంటే ఈ చీకట్లో కూర్చున్న వారికి, సో మరణ ఛాయల్లో ఉన్న వారిని వెలిగించటానికి లోకానికి ఆయన వచ్చాడు. సో కొన్ని మాటలు మీకు నేను చూపిస్తా. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూద్దాం. 9. సో నిజమైన వెలుగు ఉండెను వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు అంటే సాధారణ ప్రతిదీ మనకు వెలిగిన ప్రతిదీ వెలుగు కాదు. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక టార్చ్ లైట్ ఉందనుకోండి, అది మనకు వెలుగునిస్తుంది. అది ఎంతవరకు అంటే లోపల దానికి ఛార్జింగ్ ఉన్నంతసేపే, బ్యాటరీ ఉన్నంతసేపే. ఒక ఫోన్ లైట్ ఉంది, ఫోన్కు ఛార్జింగ్ ఉన్నంతసేపే, అంటే కొద్దిసేపే. అది నిజమైన వెలుగు కాదు. అంటే ఇప్పుడు ఉంటుంది, రేపు ఉండిద్దో ఉండదో తెలియదు. కానీ ప్రభు లోకంలోనికి ఎలా వచ్చాడు అంటే ఇది నిజమైన వెలుగు. అంటే అబద్ధపు వెలుగులు కూడా ఉన్నాయి.
సో ఇది ప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. సో ఇక్కడ మనము మత్తయి లూకా సువార్తలో చూసిన మాట ఏంటంటే, మరణ ఛాయల్లో చీకట్లో ఉన్న వారికి వెలిగిచ్చుటకు. సో ఇక్కడ ఏముందంటే ప్రతి మనుషుల్ని వెలిగిస్తూ ఉంది, ప్రతి మనుషుల్ని వెలిగిస్తూ ఉంది ఈ వెలుగు. సో ఇక్కడ ఇప్పుడు ఈ వెలుగు ప్రతి మనుషుని లోకంలోనికి వచ్చు ప్రతి మనుషుల్ని వెలిగిస్తూ ఉంది. సో కింద వచనాలు చదువుదాం అట్లాగే. ఆయన లోకంలో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగెను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. చాలు. సో లోకంలో ఉన్నాడు కానీ లోకము ఆయనను తెలుసుకోలేదు. నేను ఊరికే మీకు వాక్య భాగాలు చదివిస్తాను, తర్వాత నేను ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. 16. నజరేతును విడిచి అన్యజనులు నివసించు గలిలయులు చీకట్లో కూర్చొని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూశారు. హల్లెలూయా. ఇక్కడ మీరు గుర్తించాలి, మొట్టమొదటిగా అమ్మా తల్లి, మొట్టమొదటిగా చీకట్లో కూర్చున్న వారికి వెలుగు. రెండవది ప్రతి మనిషికి వెలుగు. ఇక్కడ మూడవది సముద్ర తీరమునున్న అన్యజనులు నివసించు గలిలయులు చీకట్లో కూర్చున్న ప్రజలు ఏం చూశారంటే గొప్ప వెలుగు చూశారు. హల్లెలూయా. అది నిజమైన వెలుగు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎవరికి క్రిస్మస్ రక్షణ పొందిన వారికే కాదు, అందరికీ ఇది, అందరికీ వెలుగై ఉండటానికి వచ్చాడు ఆయన. ఇక్కడ చూడండి, అన్యజనులు నివసించు గలిలయులు చీకట్లో కూర్చున్న వారి ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయల్లోనూ కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. అప్పటిదాకా వారి బ్రతుకులు ఎలాగో ఉన్నాయంటే చీకటి. ఇప్పుడు చూడండి, కొన్ని సంవత్సరాలుగా అప్పటిదాకా వాళ్ళు చీకట్లో కూర్చున్నారు, మరణ ఛాయలో కూర్చున్నారు. ఆ దినమున వారికి ఏం చేసిందంటే వెలుగు ఉదయించింది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కొన్ని సంవత్సరాల నుంచి ఒక కోనేటి దగ్గర, ఆ సరస్సు దగ్గర పడి ఉన్న వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తే, వాస్తవంగా ఏంటంటే ఆ ప్రాంతం వచ్చి దేవదూత వచ్చి కదిలిస్తే ఎవరు మొట్టమొదటిగా ఆ నీళ్ళల్లో దిగుతారో వారు ఎట్టి వ్యాధి గలవాడైనా వాళ్ళు ఏమైపోయారు, స్వస్థత అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరు రోగం నయం అవ్వాలంటే ఒక దూత రావాలి. ఆ దూత ఆయా సమయాలలో వచ్చి ఏం చేస్తుందంటే నీళ్ళను కదిలిస్తుంది. అప్పుడు వెళ్ళి ఆ వ్యాధి గల వాళ్ళందరూ అక్కడ గుంపులుగా పడి ఉన్నారు. ఊచకాలు చేతి వాళ్ళు, కుంటివారు, గుడ్డివారు గుంపులుగా పడి ఉన్నారని వాక్యం చెప్తుంది. సో ఇప్పుడు అక్కడ నాకు ఆశ్చర్యమైన మాట నాకు కలిగింది ఏంటంటే, అందరికీ దూత వచ్చి కదిలిస్తే వెళ్ళి దునకాలి, కానీ ఈ అన్ని సంవత్సరాలుగా 38 సంవత్సరాలుగా పడి ఉన్న వ్యక్తి దగ్గరికి యేసు ప్రభువే వచ్చాడు. హల్లెలూయా. సో అంతకాలము ఏదో బతుకుతున్నాడు, కానీ ఆ రోజు ఆయనకు వెలుగు ఉదయించింది. హల్లెలూయా. ఏమన్నాడంటే, నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అన్నాడు. చెప్పాడు కొన్ని సమాధానాలు. అయితే నీ పరుపెత్తుకొని నన్ను లేచి నడువమన్నప్పుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు అతనికి అప్పటిదాకా ఎక్కడ కూర్చున్నాడు? కోనేటి దగ్గరే కూర్చున్నాడు, కానీ వెలుగుందా? లేదు. స్వస్థత ఉందా? లేదు. కార్యం ఉందా? లేదు. కుటుంబంలో తనలో ఏమన్నా మార్పులు కలిగినాయా? లేదు. ఎలాంటి మార్పులు కలగలే. కానీ యేసు ప్రభు ఒక రోజున వచ్చాడు ఆ ప్రాంతానికి.
యేసు ప్రభు ఒకరోజు ఆ ప్రాంతానికి వచ్చి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అందరూ కోనేట్లోనే నది దోతొచ్చి నీళ్లు కదిలించినప్పుడు వెళ్ళి దునకాలి, కానీ ఈ సీనియర్ మోస్ట్ వ్యక్తి దగ్గరికి, రోగిల్లో వ్యక్తి దగ్గరికి యేసు ప్రభువే వచ్చి మాట్లాడాడు. హల్లెలూయా. అప్పుడు ఏమైందంటే అతనిలో వెలుగు ఉదయించింది. ఈ రాత్రి అమ్మా నీలో నిజమైన వెలుగు ఉదయించాలి. హల్లెలూయా. ఒక చీకట్లో ఉన్నావేమో, ఒక మరణ ఛాయల్లో నువ్వు ఉన్నావేమో, ఇంకా నిజమైన వెలుగును నువ్వు నీ హృదయంలో చేర్చుకోకుంటున్నావేమో. ఈ రాత్రి ఆ నిజమైన వెలుగు ఎవరి కొరకు వచ్చాడు? మనుషుల కొరకు, అన్యజనుల కొరకు, చీకట్లో ఉన్నవారి కొరకు, అందరి కొరకు వచ్చాడు. కనుక ఆ వెలుగును నువ్వేం చేయాలంటే స్వీకరించిన హృదయంలో దాన్ని హత్తుకోవాలి. అప్పుడు మనం బ్రతుకు ఒక వెలుగు అనేది ఉంటుంది. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. ఆ దినమున వాళ్ళు వెలుగును చూచినప్పుడు ఆ మరణ ప్రదేశంలో వెలుగు ఉదయించింది. ఎప్పుడైతే, ఇప్పుడు చూడండి 34వ కీర్తన, 34వ కీర్తన 5వ వచనము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. అమ్మా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో మాకు తెలియదు, కానీ అదిగో ఆయన తట్టు చూడు, నీకు వెలుగు కలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఆ వెలుగుని వీళ్ళు చూశారో, ఆ అన్యజనులు గలిలయ ప్రాంతంలో కూర్చున్న వాళ్ళందరూ ఎప్పుడైతే ఆ చీకటి ప్రాంతం మరణ ప్రదేశంలో వెలుగు ఉదయించింది. ఇంతవరకు నీ బ్రతుకులో చీకటి బ్రతుకులే ఉండుండొచ్చు. ఇంతవరకు నువ్వు ఏది చేసినా వర్ధిల్లకపోయి ఉండుండొచ్చు. ఏది ఆరంభించిన దాంట్లో ఫలితం నువ్వు చూడకపోవచ్చు. అయితే నువ్వు ఆయన తట్టు చూడు, నీకు వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. సో వెలుగైన దేవుడి మాటలు చెప్తూ ఉన్నాడు. సో 9 యెషయా గ్రంథము 9వ అధ్యాయం, నేను వాక్య భాగాలు మీకు చూపిస్తాను. 9వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం చదవండి. దేశమును అంత్యకాలమున ప్రాంతములను అనగా చీకటిలో నడుచుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు. హల్లెలూయా. ఈ రోజున ఇప్పుడు ప్రతి ఒక్కరికి క్రిస్మస్సే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? చీకట్లో. మరి వాళ్ళు ఏం చూస్తున్నారు? గొప్ప వెలుగును చూస్తున్నారు. ఇప్పుడు ఈ దినమున ఇప్పుడు చూడండి, ఏ చర్చిలు చూసినా, ఏ వీధి చూసినా, ఏ క్రిస్టియన్ కాలనీలు చూసినా, ఏ మందిరాలు చూసినా అందరూ దేవుని బిడ్డలు అందరూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. అన్ని మందిరాలలో ప్రార్థనలు జరుగుతున్నాయి. కానీ కొంతమంది ఉంటారు లోకంలో, వాళ్ళు ఏంటిది ఇదంతా, ఈ గోల్ ఏంటి, ఈ మీటింగ్లు ఏంటి, ఈ అడావిడి ఏంటిది, ఈ లైటింగ్లు ఏంటిది, ఈ ప్రజలందరూ ఏంది ఇప్పటిదాకా అర్ధరాత్రి దాకా ప్రార్థనలు ఏంటిది అంటే, వాళ్ళు గొప్ప వెలుగు చీకట్లో నడుస్తున్నారు. కానీ వాళ్ళు చీకట్లో ఉన్న జనులు గొప్ప వెలుగును చూస్తున్నారంట. హల్లెలూయా. సో ఇప్పుడు మనం 28వ అధ్యాయము 22వ వచనం, భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును, యెషయా గ్రంథము 8:22. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సాయమైన వ్యాధులను కలుగును. వారు గాఢాంధకారంలోనికి తోలివేయబడుదురు. చూడండి, సో ఎట్లాగా అయిపోయిందంటే పరిస్థితులు, భూమి అంతా ఏముంది? భూమి తట్టు చూస్తే ఏమున్నాయి? బాధలు. ఇప్పుడు నన్ను నిలబెట్టి కొన్ని విషయాలు, అమ్మా ఎట్లా ఉన్నావు అని అడిగితే ఎన్ని బాధలు చెప్తావో, ఎన్ని కష్టాలు చెప్తావో, ఎన్ని బాధలు, అంధకారాలు,
దుస్సహమైన వేదనలు అంతా ఏమైపోయిందంటే గాఢాంధకారంతో నిలబడి ఉంది. అయితే ఈ గాఢాంధకారంలో వేదన పొందుతున్న దేశము మీద గొప్ప వెలుగు ఉదయిస్తూ ఉంది. ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. సో ఈ జ్ఞానులు కానీ వాళ్ళందరూ కానీ ఒక వెలుగును చూసి నడిపించబడ్డారు. మీకు అర్థమవుతుందా? ఆకాశంలో ఒక చుక్కను చూసి, నక్షత్రాన్ని చూసి, అది వెళ్తున్న మార్గం అంతలా ప్రభు ఎక్కడైతే జన్మించాడో అక్కడి వరకు ఎప్పుడైనా మీరు చుక్కల్ని అనుసరించి నడిచారా? ప్రయాణాలు చేశారా అమ్మా? వెలుగును అనుసరించి ప్రయాణాలు, అంటే చుక్కలను నక్షత్రాన్ని అనుసరించి మనం ప్రయాణం చేసామా? ఎట్లా ఉంటుందంటే కాసేపు అటు చూడు, ఒక 5 నిమిషాలు అటు ఇటు చూసేసరికి వేల నక్షత్రాలు ఆ యొక్క ఆకాశంలో పడతాయి కదా. సో కానీ నిజమైన వెలుగు అది ఎట్లా ఉందంటే అట్లా ఎలుగుతూ ఉందంట. సో విజ్ఞానులు గొప్ప గొప్ప వారందరూ దాన్ని చూసుకుంటూ వెళ్ళారు. అంటే ఈ వెలుగు ఏం చేస్తుందంటే నిన్ను సరైన మార్గంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. నిన్ను సమాధానమైన మార్గంలోనికి ఈ వెలుగు నడిపిస్తుంది. సో చాలా ఉన్నాయి. నేను మరియమ్మ తల్లి ఎంత బాధలు పడింది, యోసేపు ఎన్ని బాధలు పడ్డాడు, పుట్టాక ప్రభు ఎన్ని బాధలు పడ్డాడు, ఎక్కడ జన్మించాడు, ఇవన్నీ మనం సర్వసాధారణంగా వినేటి. అసలు ఆయన రావటం వల్ల మనకేం జరిగింది, ఆయన రావటం వల్ల ఏమి లోకంలో ప్రపంచంలో ఏది మార్పు వచ్చింది, దేని కొరకు ఆయన జన్మించాడు అనేది మనకి ఈ రాత్రి దేవుడు నాకు బయలుపరిచాడు. భూమి అంతా అంధకారం, బాధలు, కష్టాలు, వేదనలు, ఇబ్బందులు, రోగాలు. అయితే వీళ్ళ మధ్యలో నిజమైన వెలుగైన మన ప్రభు ఉదయిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారంటే గొప్ప వెలుగు చూశారంట. గొప్ప వెలుగు చీకటి బ్రతుకులలో ఒక గొప్ప వెలుగు. చూడండి, యెషయా గ్రంథంలోని 9వ అధ్యాయంలో వీళ్ళు ఏమైపోయారంటే భూమి తట్టు తేరి చూడగా బాధలు, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును, వారు గాఢాంధకారంలోనికి తోలివి. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును, నప్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతములను అనగా యోర్దాను అద్దరి జనులను గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేర్చినాడు. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు. మరణ ఛాయ గల దేశము మీద వెలుగు ప్రకాశించెను. హల్లెలూయా. ఎవరికి వెలుగు కావాలి? వెలుగులో ఉన్నవారికా, చీకట్లో ఉన్నవారికా? చెప్పండి. వెలుగులో ఉన్నవారికా, చీకట్లో ఉన్నవారికా? అమ్మ చెప్పాలి గట్టిగా. కొంతమందికి వెలుగులో ఉన్నవారికి కూడా వెలుగు కావాలి. ఆ వెలుగై ఉన్న ప్రభువుని మనం గుర్తెరగాలి. వాళ్ళ చీకట్లో నడుచు జనులకు గొప్ప వెలుగు చూశారు. కొన్ని విషయాలు లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త. హల్లెలూయా చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. ఆయన ప్రజలకు ఆయన దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. అనగా హల్లెలూయా. మొదటిగా అమ్మా దేవుడు వెలుగు మనకు అనుగ్రహించాడు. రెండోది ఏంటిది అంటే రక్షణ. మీరు ఇది ప్రభు జన్మ వలన మనకేమొచ్చిందంటే మన చీకటి బ్రతుకులకు వెలుగు వచ్చింది. రెండోది ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. సో ఇప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మన శత్రువుల చేతి నుండి, మనం దేశించు వారి చేతుల నుండి తప్పించి రక్షణ మనకు కలగజేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చేశాడంటే రక్షణ అందించాడు, వెలుగు అందించాడు, వెలుగిచ్చాడు. రెండవది ఏంటిదంటే రక్షణ అందించాడు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం. మనం వాక్య ఆధారాలు చూడకపోతే మనం దేవుని యొక్క వాక్యం 4:12
సో మళ్ళీ 4:12 మరియు ఎవరి వలన రక్షణ కలగదు. ఈ నామములు అనగా యేసు నామమునే మనము రక్షణ పొందవలెను. ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున మనం రక్షణ పొందలేము. హల్లెలూయా. సో మనం గుర్తించాల్సింది ఏంటంటే రక్షణ ఎవరి వలన కలగదు, మరి ఎవరి వలన రక్షణ కలగదు. యేసయ్య నామం వల్లనే రక్షణ కలుగుతుంది. అందుగురించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో మనం ఏమవుతాం అంటే రక్షణ పొందుతాం. ఆ నామములోనే మనకు రక్షణ. ఇంకా ఆకాశం కింద ఉన్న మనుషుల వలన ఏర్పడబడిన నామాలతో దేని వలన మన రక్షణ రాదు. సో ప్రభు జన్మ వలన మనకు కలిగింది ఏంటిది అంటే రెండవది రక్షణను మనకు అందించాడు. శత్రువులు ద్వేషించే వారిలో నుంచి శత్రువుల చేతిలోంచి మనల్ని తప్పించి మనకు రక్షణను కలగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 1:20 మత్తయి సువార్త 1:1 అంతటి ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చాలామంది దీన్ని అపార్థం చేసుకుంటారు. సో ఇది ఒక దైవ రహస్యము, ఇది ఒక దైవ నియమము. పాపం ఎరుగని గర్భములో నుంచి ఆ ప్రభు రావాలి, ఇది దైవ నిర్ణయము. సో చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఒక స్వప్నమందు ఒక దర్శనంలో ప్రత్యక్షమై, ఎందుకంటే యోసేపు అప్పటికి ఏమవుతున్నాడంటే ఈమె గర్భం దాల్చింది అనగానే ఈమె విడనాడటానికి తన మనసులో ఆలోచించుకొనుచుండగా ఒక దర్శనము కలిగింది యోసేపుకి. ఒక దర్శనంలో ఏం చెప్తుందో అది పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆమె చేర్చుకొనుటకు నువ్వు ఏమాత్రం సందేహించకూడదు, నువ్వు భయపడకూడదు అని ఒక ఇచ్చినప్పుడు అప్పుడు ఏమైపోయిందంటే ఆయన చేర్చుకున్నప్పుడు అక్కడ 21 ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనేను. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. యేసు అనగా ఏంది? పుట్టినోట్లో రక్షకుడు. చూడండి ఎన్ని ప్రభుకి కింద వచనాలు చదువు. 22 ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. సో చూడండి, ఇప్పుడు ప్రభు రక్షకుడుగా వచ్చి మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. రక్షణ అందించాడు ఆయన. చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాలి. మనం చాలాసార్లు చదువుకున్నాం కదా, కొత్త నిబంధనలో ఆరంభ పుస్తకాలు ఇవి మనం చాలాసార్లు చదివాము. ఒకసారి నేను దైవజనుని దగ్గర వెళ్తున్నప్పుడు ఈ వాక్యాన్ని వింటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. 21 ఆమె ఒక కుమారుని కని తమ ప్రజల పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను. ఏమన్నారు? పెట్టుదు. ఎవరు పెట్టేది? అమ్మా చెప్పాలి. యోసేపు, మరియా. ఓకే, నువ్వు పెట్టుది. ఇప్పుడు ఇక్కడ ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. ఎవరు పెట్టేదంటే మనం. ఈ ఇమ్మానుయేలు అనే పేరు ఎవరు పెట్టామంటే మనం పెట్టుకున్నాం. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. రక్షకుడు నేటి దినాలలో ఉదయించిందంటే లోక రక్షకుడు ఉదయించాడు. రక్షణ అందించాడు. మనకు రక్షణ అందించటానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా.
చెబుదాం బిగ్గరగా హల్లెలూయా. మొదటిది మనకు వెలుగును కలగజేశాడు మన చీకటి బ్రతుకులు. ఇప్పుడు చూడండి, మనం రక్షణ పొందకపోతే, మనం బాప్తీసం తీసి ఈ రోజున మనం ప్రభుని ఎరగకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం అంటే చీకట్లో ఉండేవాళ్ళం. అందరికీ వెలుగు వచ్చింది, అన్యజనుల మీదికి, మన మీదికి, ఇప్పుడు ఎరుగని వారికి, ఎలిగిన వారికి అందరికీ వచ్చింది. అయితే మొదట మనం తెలుసుకొని ఆయనకు వెలుగులోనికి మనం నడుస్తూ వచ్చాం. సో ఇక్కడ పక్షపాతం లేదు, అందరి మీద వెలుగు. గురించి నీతిమంతుల మీదను, ఆ నీతిమంతుల మీద నేను వర్షాన్ని, సూర్యుడిని, వర్షాన్ని నేను కురిపింపజేస్తాను, ఉదయింపచేస్తానని చెప్పాడు ఆయన. సో అందరికీ వెలుగు కలగజేశాడు. రెండవది అందరికీ రక్షణ. ఆ రక్షణ ఎట్లాగా? యేసు నామములోనే రక్షణ, వేరే నామంలో రక్షణ లేదు. ఆ రక్షణను మనల్ని అందించాడు దేవుడు. రెండవది హల్లెలూయా. చెబుతాం బిగ్గరగా హల్లెలూయా. యెషయా గ్రంథంలోనికి వద్దాం. 9వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. 3వ వచనం చెబుదాం ఒకసారి బిగ్గరగా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా. హల్లెలూయా. అమ్మ కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? చిన్నగానే ఉంది మళ్ళా. సరే. ఇప్పుడు జనులు, 3వ వచనం ఏంటంటే సంతోషాన్ని వృద్ధి చేశాడు. 3వది ఏంటిదంటే మనకు సంతోషాన్ని ఇచ్చాడు ఆయన. సో ఇప్పుడు చూడండి, ఈ రోజున మనం సంతోషంగా ఉన్నాం లేదా? ఏం సంతోషం? ఇప్పుడు నేను వాక్యం మొదలుపెట్టా, మీకు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా? నేను చెప్పునా మరి? సో మనకు మనుషులు ఇచ్చే సంతోషం కాదు, సో దేవుని సంతోషాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. చాలామంది కుటుంబాలలో సంతోషం లేదు, చాలామంది కుటుంబాలలో ఆనందం లేదు, చాలామంది కుటుంబం. ఇందాక సహోదరి పాట పాడుతుంది, అలవాట్లు కాదు, ఇల్లు అలకటం కాదు, ఇంటి ముందు కడగటం కాదు, పైన స్టారు కిందేమో భయంకరమైన వేదనలు, భయంకరమైన బాధలు, భయంకరమైన కష్టాలు. పైనేమో స్టారు, కిందేమో బారు. పైన స్టార్ పెడతారు, కింద కూర్చొని తాగుతారు. రకరకాలుగా ఉన్నాయి. సో ఎవరి కుటుంబాలలో సంతోషము లేదు. కొన్ని కుటుంబాలలో కొంతమంది భర్తలు కోల్పోయిన వాళ్ళు, కొంతమంది తండ్రులు కోల్పోయిన వారు, కొంతమంది పిల్లల్ని కోల్పోయిన వారు, వీళ్ళందరూ ఉన్నారు. కుటుంబాలలో సంతోషం లేదు. అయితే నా దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా? నీ దుఃఖాన్ని తీసేసి సంతోషాన్ని కలగజేయటానికి. 3వది ఆయన సంతోషాన్ని నీకు ఇవ్వటానికి వచ్చాడు. చాలామంది ఒక్కొక్కటి చూసారు, ఇందాక చేసిన వేదనలు, బాధలు, కష్టాలు, భయంకరమైన అంధకారాలు. సో సంతోషం అనేది అల్ప సంతోషాలు మనయన్నీ. ఈరోజు గడిస్తే చాలు, ఈరోజు తిండి ఉంటే చాలు, ఈరోజు మన వస్త్రం ఉంటే చాలు, ఈరోజు నేను అనుకున్నది జరిగితే చాలు అనే అల్ప సంతోషాలు. మనం ఇది ఏదైనా మనము కావాలనుకుంటే, చేయాలనుకుంటే మనం కొనుక్కోగలం. కానీ ఎక్కడైనా వాళ్ళు నాకు ఇవ్వలేదు, వాళ్ళు నాకు పెట్టలేదు, వాళ్ళు నాకు చేయలేదు, ఇస్తే బాగుండు, చేస్తే అంటే అల్ప సంతోషాలు మనయన్నీ. ఈ అల్ప సంతోషాలు కాదు, దేవుడు నిత్యము ఉండే సంతోషాన్ని మనకు అందించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు 3వది మనకేం కలగజేశాడంటే సంతోషము. 4వ మాట, అదే 9వ అధ్యాయంలో కింది వచనాలు చదువుదాం. అట్లాగే 4వ వచనం. మిద్యాను దినమున జరిగినట్లుగా వాని బరువు కాడిని నువ్వు విరిచి ఉన్నావు. హల్లెలూయా చెప్దాం బిగ్గరగా. హల్లెలూయా. 3వది ఏంటిదంటే నీ మీద ఉన్న కాడిని తీసివేశాడు. ఇంతవరకు మనం పాపపు అనే కాడిని మనం ఎత్తుకున్నాం, ఒక భారము మన మీద ఉంది. మనం ఇంతవరకు కొన్ని బరువులు, బాధ్యతలు మనం మోస్తూ ఉన్నాం. 3వది ఏం చేశాడంటే కాడిని ఆయన విరిచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రతి బంధకాన్ని ఆయన విడుదల చేశాడు. ఇవి 4 విషయాలు. మొట్టమొదటిది వెలుగును అందించాడు, 2వది రక్షణ అందించాడు, 3వది సంతోషాన్ని ఇచ్చాడు, 4వది మన మీద ఉన్న ప్రతి కాడిని ఆయన విరగొట్టి. ఇది క్రిస్మస్.
హల్లెలూయా. ఇది క్రిస్మస్ అంటే. అమ్మా, క్రిస్మస్ అంటే నీ కాడి విరగ్గొట్టబడిందా? ఇంకా నువ్వు పాపం అనే కాడి కిందే ఉన్నావా? ఇంకా నువ్వు అల్ప సంతోషంలోనే ఉన్నావా? ఇంకా నువ్వు ఈ ఈ ఈ క్రిస్మస్ రోజున పుట్టినరోజు ఎవరిది అమ్మా? రిషితాదీనను మైకిల్దా? వాళ్ళదా పుట్టినరోజు? వాళ్ళది 24వ తారీఖు. ఎందుకు ఈడ కూడుకున్నావు అమ్మా? దేవుడు కాదు, ప్రభుది, యేసయ్యది పుట్టినరోజు. మరి ఎవరు కొత్త బట్టలు ఎవరు కొనుక్కున్నారు? మనం. ఇక మరి తలిగిచ్చాను కొత్తవి నేను కూడా. ఎవరు శుభ్రం ఇల్లు కానీ, మరి రేపు పొద్దున కార్యక్రమాలు కానీ, అవన్నీ మనమే. అర్థమవుతుందా? జన్మదినమేమో ప్రభుది. నాకు అనిపించింది, నాకు రాత్రి మధ్యాహ్నం నేను పిల్లలందరూ ఇక్కడ చేస్తూ ఉంటుంటే నేను కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నా. ఈ వాక్యాన్ని నేను నెమరు వేసుకుంటూ ఆలోచన చేస్తాను. ఎప్పుడైనా ఏదైనా వస్తువులు ఎవరైనా ఇచ్చారనుకోండి, ఆ వస్తువు ఉపయోగించుకునే వస్తువులు, ఉదాహరణకి నాకు ఒక పెన్ను ఎవరైనా కొనిచ్చారనుకోండి. నాకు తమ్ముడు ఒక పెన్ను కొనిచ్చాడు, నేను దాన్ని జాగ్రత్త పెట్టుకున్నా. ఒక పెన్ను కొనిచ్చాడు, దాన్ని ఉపయోగిస్తూ ఉంటుంటే కొనిచ్చిన వ్యక్తి చూశాడు అనుకోండి, ఎంత సంతోషం ఉంటుంది. నేను ఇచ్చిన పెన్ను అన్న వాడుతున్నాడు, ఉపయోగిస్తున్నాడు అని. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఇప్పుడు ప్రభు జన్మదినం. సో ప్రభు ఈ రోజున వాక్యాలన్నీ విన్నాం. నీ కాడిని విరగొట్టి చాలా వాక్యాలు విన్నాం. ఇప్పుడు ప్రభు యొక్క అనుసరణలో మనం కూడా ఉన్నాం అనుకోండి. ఇప్పుడు వాగ్దానాలు, వాక్యం ఉంది. ఈ వాక్యాన్ని బట్టి మనం నడుచుకున్నాం అనుకోండి, దేవుడికి ఎంత సంతోషం ఉంటుంది. మీకు అర్థమైందా నేను చెప్పిన మాట? మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా అమ్మ? చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు దేవుని వాక్యం ఉంది. మనిషి ఇచ్చిన వస్తువుకే నీకు అంత సంతోషం ఉంటే, లోకరక్షకుడు నా ప్రభు వాక్యాన్ని మనం అనుసరించి నడుస్తుంటే ప్రభుకి ఎంత సంతోషం ఉండాలి. చాలా సంతోషిస్తాడు దేవుడు. నా బిడ్డ నా బాటలో నడుస్తుంది, నా బిడ్డ నా వాక్యాన్ని అనుసరిస్తుంది, నా బిడ్డ నా యొక్క మాటలు ఆలకించి వాటిని అనుసరించి నడుస్తుందని చాలా సంతోషిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనకి ఇంకా నిజమైన సంతోషాలు లేవు. నిజమైన సంతోషం ఎప్పుడు వచ్చిందంటే మనం లేఖనాలని అనుసరించి నడిచినప్పుడు. సో ఆయన సన్నిధిలో ఏముంది? సంతోషము ఉంది. ఆయన సన్నిధిలో ఏముంది? ఆనందం ఉంది. అది మనం అనుభవించాలి. సో ముందు ప్రభు ఏం చేశాడంటే, చీకట్లో ఉన్న వాళ్ళని బయటికి లాగాడు. ఈ బయటికి లాగిన వ్యక్తికి రక్షణ ఇచ్చాడు. వీడు రక్షణ పొందాడు, కానీ వీడికి సంతోషం లేదు. ఆ సంతోషాన్ని ఇచ్చాడు. సంతోషం ఉంది కానీ వీడు ఇంకా కాడి కిందే ఉన్నాడు. ఆ కాడిని కూడా దేవుడు ఎరగొట్టేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం మత్తయి సువార్తలో చూస్తే, బాలుడు ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడ జన్మించాడంటే ఒక పశువుల తొట్టిలో, పాకలో, తొట్టిలో. ఒక పక్క ఆవులు, బర్రెలు కుడితి తాగుతూ ఉన్నాయి. ఒక పక్క రొచ్చు, ఒక పక్క పేడ, ఒక పక్క గడ్డివాము, ఒక పేడ దిబ్బలు, ఒక పక్క సర్వోన్నతుడైన సుందరుడైన యేసు ప్రభు. ఒక భయంకరమైన కంపులో అతి సుందరుడు, 10,000లో అతి కాంక్షణీయుడైన నా ప్రభు ఉదయించాడు. హల్లెలూయా. అమ్మా, నీ రోత బ్రతుకుల్ని, మన రోత జీవితాల్ని ఆశీర్వాదకరంగా మార్చటానికే ఆయన ఉదయించాడు. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా హల్లెలూయా. సో ఇప్పుడు ఆ బాలుడు, అందు గురించే మన సహోదరి డ్యాన్స్, బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, ఆయన బాలుడు కాదు. మీకు అర్థమైందా? మీకు ఆ పాదాలు ఊరికినే, బాలుడు కాదు, ఆయన బలవంతుడు. ఇప్పుడు నేను ఒక 2 వాక్యాలు మీకు చూపించేసి ముగించేస్తా. సో మత్తయి సువార్తలో మనం చూసాం, బాలుడు పశువుల పాకలో జన్మించాడు. ఇప్పుడు యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 6వ వచనం, ఎలయనగా ఎవరైనా శిశువు
అమ్మ మీకు అర్థమైందా? బాలుడు, చిన్న పిల్లవాడు. సో మీరు గుర్తించాలి. సో బాలుడే కానీ గొప్పవాడు. సో శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఎవరు ఇప్పుడు ఏమయ్యాడు? నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు ఒక బాలుడు కాదు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. సో బాలుడుగా ఉదయించి ఒక నిత్యుడగు తండ్రిగా ఆయన పేరు పొందాడు. హల్లెలూయా. సో నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సో ఇప్పుడు బాలుడు కాదు, బలవంతుడయ్యాడు ఆయన. బాలుడు కాదు, నిత్యుడగు తండ్రి అయ్యాడు. శిశువు కాదు, కుమారుడు కాదు. ఇప్పుడు మనకు కుమారుడు కాదు, మనకు తండ్రి ఉదయించాడు మనకు. సో చీకటి బ్రతుకుల్లో ఉన్న వారికి వెలుగునివ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పును బిగ్గరగా హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి ఈ వెలుగుని అనుసరిస్తున్నటువంటి మనము రెండు పనులు నేను చెప్పి ఇప్పుడు అంతా మీకు అర్థమైంది కదా. క్రిస్మస్ అంటే ఏంటిదో అంటే ఇదే క్రిస్మస్ అన్నట్లు ఇదే వాక్యం. చాలా కోణాలు ఉన్నాయి, చాలా విధానాలు ఉన్నాయి. నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఒక వ్యక్తి చీకట్లో నుంచి వెలుగులోనికి రావాలి. వెలుగులోంచి వచ్చినటువంటి వ్యక్తి రక్షణ పొందాలి. రక్షణ పొందిన వ్యక్తి ఆయన మందిరంలో సంతోషాన్ని అనుభవించాలి. సంతోషాన్ని అనుభవిస్తున్న వ్యక్తి ప్రతి కాడి వాని మీద విరగ్గొట్టబడాలి. హల్లెలూయా. ఇది. సో ఇప్పుడు వెలుగులోనూ ఉన్నాం మనం. ఇప్పుడు వెలుగులో ఉన్న మనము ఏం చేయాలి? 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. అయితే మీరు చీకట్లో నుండి సో చూసారా, ఇప్పుడు చీకట్లో నుంచి మనం ఎక్కడికి వచ్చాం? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు, చీకట్లో ఉన్న మనల్ని. హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలి? ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయాలి. అంటే ఆయన యొక్క లక్షణాలను మనం పట్టుకోవాలి, ఆయన మంచితనాన్ని మనం పట్టుకోవాలి, ఆయన యొక్క గుణగణాల్ని మనం ధరించుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి విశ్వాస యొక్క బాధ్యత ఏంటంటే చీకట్లోని మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము మనము చెయ్యాలి. హల్లెలూయా. అంటే దేవుని యొక్క సువార్తను వ్యాప్తి చెయ్యాలి. క్రిస్మస్ అంటే నీకు ఒక్కదానికే కాదు, నలుగురిని, చీకట్లో ఉన్నవారికి నువ్వు సువార్త తెలియపరచాలి, వాక్యాన్ని అందించాలి. ఇగో ఇలాంటి టైంలోనైనా అన్యుల్ని మనం చర్చికి ఆహ్వానించాలి. మీకు అర్థమవుతుందా? క్రిస్మస్ టైంలో ఒక నలుగురికి, దేవుని ఎరుగని బిడ్డలకి భోజనాలు ఏర్పాటు చేయాలి, నీ ఇంటికి ఆతిథ్యానికి పిలవాలి. అంటే ప్రచురం చేయాలి ఆయన గుణాతిశయాల్ని. లేదా దేవుని మందిరానికి రమ్మని చెప్పాలి, తీసుకురావాలి గుణాతిశయాలను ప్రచురం చేయటానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మనం ఎక్కడున్నాం? అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు వచ్చారు కనుక. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి విశ్వాసి బాధ్యత ఏంటిది? సేవకుడిది ఒక్కరిదేనా ఆయన గుణాతిశయాలు ప్రచురం చేసేది? చీకట్లోంచి బయటకు వచ్చిన వాళ్ళందరి బాధ్యత ఇది. మరి నీ ఇంట్లోనే చాలా చీకట్లు ఉన్నాయి, వాళ్ళందరినీ నువ్వేం చేయాలి? వెలుగులోనికి మార్చాలి. అందుకేనన్నా మేము 100 క్యాండిల్ బల్బు పెట్టాం, మొత్తం వెలుగులో ఉంటారు అన్న. ఆ క్యాండిల్ బల్బు అది నిజమైన వెలుగు కాదు. నిజమై వెలుగై ఉన్న ప్రభుని అంగీకరించినట్లుగా ఆయన గుణాతిశయాలు, ఆయనగా సువార్తను, ఇదిగో ఆ యొక్క రక్షణను ఆ బిడ్డలకు నువ్వు తెలియపరచాలి. హల్లెలూయా. సో ఇది మన బాధ్యత. క్రిస్మస్ అంటే మనమే సంబరము, మనమే ఆనందము, మనమే కాదు. లోకంలో క్రీస్తుని గురించి ఎరుగని బిడ్డలకి దేవుని యొక్క వాక్యాలు మనం తెలియపరచాలి. క్రిస్మస్ దినాలలో వారికి మనమే ఆతిథ్యం ఇవ్వాలి, వారిని మనమే ప్రేమించాలి,
వారికి రక్షణ సువార్తను మనమే అందించాలి. వారి కొరకు ప్రత్యేకంగా మనమే ఏదో ఒకటి సిద్ధపరచాలి. అందుగురించి ఆయా మీటింగ్లకి మనం కొంతమంది ఇరుగు పొరుగు వారిని తీసుకురంటే వాళ్ళు రారన్నా చెప్పిన మనమే అంటూ ఉంటాం. ఎందుకంటే మనం ప్రచురం చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చాడు కాబట్టి. ఈ రెండవ మాట చెప్పానంటే ఇక క్లోజ్ అయినట్టే. ఈ రెండో మాట చెప్పానంటే అయిపోయినట్టే. యోహాను పత్రిక 2వ అధ్యాయం. యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అమ్మా హల్లెలూయా చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా. సహోదరుని ప్రేమించేవాడు ఎక్కడున్నాడు? చీకట్లోనా వెలుగులోనా? వెలుగులో ఉన్నాడు. సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడున్నాడు? చీకటిలోనే ఇప్పటి వరకు ఉన్నాడు. అంటే నేటికి ఆ నిజమైన వెలుగును ఎవరు అంగీకరించట్ల. ఇప్పుడు అందు గురించే యోహాను సువార్తలో మనం నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచున్నది. అయితే లోకము ఆయనను చూడలేదు, ఆయనను తెలుసుకొనలేదు, ఆయన ఎరుగలేదు. ఎందుకు? వాళ్ళు ఇప్పటికి ఎరగలేదా? ఇప్పటికి నువ్వు చీకట్లో ఉన్నట్టే. నువ్వు ఇంతకాలం రక్షణ పొంది ఇన్ని సంవత్సరాల నుంచి విశ్వాస జీవితాన్ని కొనసాగించు వచ్చిన ఒక సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావు అంటే ఇప్పటికి చీకట్లో ఉన్నట్టే. నువ్వు ఆ వెలుగు నీలో పని చేయాలంటే సహోదరుని నువ్వేం చేయాలంటే ప్రేమించాలి. రెండవది లక్షణం ఇది. చీకట్లోంచి వెలుగులోనికి వచ్చిన మనము ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. రెండవది ఏంటిది అంటే మన సహోదరుల్ని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. హల్లెలూయా. అమ్మా ఇప్పుడు మనం అందరం క్రిస్మస్ చేసుకున్నాం. మనకి ప్రేమ లేకపోతే అది నిజమైన క్రిస్మస్ అనబడదు, అది నిజమైన సంతోషము అనబడదు. నేను నా కుటుంబం బాగుంటే చాలు, నేను నా కుటుంబం సంతోషంగా ఉంటే చాలు, నేను నా కుటుంబం చక్కగా 1 కేజీ మాంసం తెచ్చుకున్నామంటే మాకు పొట్టు సరైపోయిద్ది, మాకు ఇబ్బంది ఉండదు. ఒకరితో నాకెందుకు, ఒకరితో వానికి పిలిచి పెట్టాల్సినంత కర్మ నాకేంటిది, అంత ఇదైనా నానబెట్టే ఇలాంటి మాటలన్నీ నువ్వు మాట్లాడుకో. ఇప్పటికీ నువ్వు చీకట్లోనే ఉన్నట్లు. ఇప్పుడు నువ్వు ఒక 1000 వాట్స్ 1000 కెపాసిటీ లైట్ నువ్వు మీద పెట్టుకున్నా నువ్వు వెలుగులో కాదు, నువ్వు చీకట్లోనే ఉన్నావు. నీ ఆత్మకి వెలుగు లేదు. ఏదో నువ్వు శరీరానికి వెలుగు ధరించుకున్నావు కానీ నీ హృదయానికి ఇంకా వెలుగు రాలా. నీ హృదయానికి వెలుగు రావాలి అంటే నువ్వు సహోదరుని ఏం చేయాలి? ప్రేమించాలి. హల్లెలూయా. ఇగో ఈ క్రిస్మస్ దినానికైనా మన మార్పులు రాకపోతే మనం ఇంకా చీకట్లోనే ఉంటున్నట్టు. అయ్యో 2024 వరకు మనం చేస్తున్న విశ్వాస జీవితం చీకటి జీవితమా? నువ్వు ప్రేమించకపోతే అంతే. నువ్వు ప్రేమించలేకపోతే అంతే. చదువుదాం. ఇప్పటికీ చీకట్లోనే ఉన్నాడు, సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. చూసారా? వాడు ఇప్పటికి ఎలాగున్నాడంటే చీకట్లోనే ఉన్నాడు. సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో నడుస్తున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసింది. ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. దేశ దిమ్మెరై పిచ్చోడుగా తిరిగిపోతాడు. మరి మనం ఏం చేయాలని చెప్తుంది పేతురు పత్రికలో? మనం ఏం చేయాలి? మన గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఇలా ఉంటే మన గుణాతిశయములు ఎలా ప్రచురం చేస్తాం? సో కాబట్టి రెండవది, మన వెలుగులోనికి వచ్చిన మనము ఒకటి ఆయన గుణాతిశయాలు ఆయన క్రీస్తు జన్మదినానికి అందరికీ ప్రకటించాలి. రెండవది మన తోటి సహోదరుల్ని మనం ప్రేమించే గుణాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం ఎక్కడున్నట్లు? వెలుగులో ఉన్నట్లు. దేవునికి మహిమ కలుగును గాక. సో మొదటి అధ్యాయం, అదే పత్రికలో మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం.
ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఒక మాట ఇది చదివే ముందు అందరు నా వైపు చూడండి. దేవునితో నేను సహవాసం చేస్తున్నాను అన్నవాళ్ళు, దేవుడికి అంటే దేవునితో సహవాసం, దేవుని మీద సహవాసం గలవారమే అన్న వాళ్ళందరూ ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? మరి అందరూ దేవునితో సహవాసం చేసేవాళ్ళేనా? అమ్మ చెప్పాలి. బ్రదర్ చెప్పారా మీరు? వెనకాల అన్న చెప్పారన్న మీరు? మీరు అమ్మ ఇటు పక్కన వాళ్ళు చెప్పారా? వెనకాలన్న సహోదరి, వెనకాలన్న సీనియర్ సిటిజన్ అమ్మో అమ్మ చెప్పారు. రైట్, చేతి ఎత్తింది. బాబు యవన బిడ్డలు మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు అందరూ దేవునితో సహవాసం చేస్తున్నారని చదువుదాం. ఇప్పుడు చదవండి వాక్యం. అమ్మ ఆయనతో కూడా 6వ వచనం. ఇప్పుడు అందరూ మనం దేవునితో సహవాసం చేస్తున్నామా? చెప్పారా లేదా? మీరు చెప్పారా లేదా? మరి అదే మేము ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుతూ సత్యమును జరిగింపకుందుము. మనం ఆయనతో నడిచిన వారమైతే ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు, ఆయన వెలుగై ఉన్నాడు. సో ఆయనతో మనం సహవాస గలవారమని చెప్పుకుంటూ మనం చీకట్లో నడవకూడదు. హల్లెలూయా. ఒక తార వెలిసింది, లోకానికి వెలుగు వచ్చింది. అంతేనా? ఒక తార వెలిసి ఒక లోకానికి ఆ తార ఆ వెలుగు ఎవరంటే మన ప్రభు. ఇప్పుడు ఆ వెలుగై ఉన్న ప్రభు ఆయనలో ఆయన రాగానే చీకటి అంతా పారిపోయింది. చీకటి ఎంత మాత్రము ఆయన దగ్గర లేదు. అయితే ఆయనతో కూడా సహవాస గలవారమని చెప్పుకునే మనమందరము చీకట్లో చెప్పుకొని అమ్మా ఇప్పుడు అందరు చెప్పారు, హల్లెలూయా చెప్పారు. అందరూ చెప్పేసుకున్నారు. మీరు అందరూ ఇప్పుడు చెప్పుకొని మనం చీకట్లో నడిస్తే మనం అబద్ధం ఆడుతూ సత్యాన్ని జరిగించి. ఏంటిది సత్యం? లోకానికి ఆయన వెలుగుగా వచ్చాడనేది సత్యం. కన్యక గర్భంలో పుట్టాడనేది సత్యం. ఆయన రక్షకుడు అనేది సత్యం. ప్రతి పాపం నుంచి ఆయన రక్తమే విడుదల కలిగిస్తుంది అనేది సత్యం. హల్లెలూయా. ఆయన నామం వలనే విడుదల కలిగిస్తుంది అనేది సత్యం. ఆయన నామం వల్లనే రక్షణ అనేది సత్యం. ఇప్పుడు ఈ సత్యాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే అసత్యంగా మార్చేస్తున్నాం. ఎందుకు? ఆయనతో సహవాస గలవారం అని చెప్పుకుంటూ చీకట్లో నడుస్తున్నాం కాబట్టి. ఈ క్రిస్మస్ రోజైనా ఆ నిజమైన వెలుగుని మళ్ళీ మనం అంగీకరించాలి. నేను ఇందాక ఒకటి చెప్పా, వెలుగులో ఉన్నవారికి కూడా వెలుగు కావాలి అని. ఇప్పుడు మనం అందరం ఒక దినమున వెలిగిన వాళ్ళమే ప్రభువులో. ఇప్పుడు మనకు వెలుగు కావాలి. ఎందుకంటే మనము సహవాస గలవారం అని చెప్పుకొని చీకట్లో నడుస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయనను మనం అంగీకరించి సత్యాన్ని జరిగించటానికి మనం ఏం చేయాలి? ఆయనతో పాటు సహవాసం చేస్తూ ఆ సత్యమైన మార్గంలో మనము నడవాలి. హల్లెలూయా చెబుదాం బిగ్గరగా. హల్లెలూయా. చీకటిని ద్వేషించాలి, వెలుగును ప్రేమించాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. మోకరిద్దామా? ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన నేను చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పాదములకు వందనాలు. మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో, ఎందుకు జన్మించారో మీరు మాకు తెలియపరిచారు. ప్రతి వారికి, చీకట్లో ఉన్న వారికి వెలుగునివ్వటానికి వచ్చారు. ప్రతి వారికి రక్షణ కలగజేయడానికి వచ్చారు. సంతోషమును అందించటానికి, అదే రీతిగా కాడిని విరగొట్టడానికి వచ్చారు. ఒక్కొక్కరుము కాడి కింద ఉన్న భారమైనటువంటి కాడి మా మీద ఉంటుంది, వాటన్నిటిని విరగొట్టడానికి లోకానికి వచ్చారు. బాలుడిగా జన్మించి నిత్యుడుగు తండ్రిగా, బలవంతుడైన దేవుడిగా మీరు మా పక్షమున ఉన్నారు. అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. ప్రభువా, నీ వాక్యాన్ని మా వినికిల్లో ముద్ర వేయండి. మరి చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చిన మేము మీ గుణాతిశయాలు ప్రచురం చేయాలి.
అదే రీతిగా సహోదరుల్ని మేము ప్రేమించాలి. ప్రభా, మేము ఇంకా మీతో సహవాస గలవారమని చెప్పుకొని చీకట్లో నడిస్తే అబద్ధమాడుతూ సత్యాన్ని మేము జరిగించము అని నీ వాక్యం చెప్తుంది. నీ సత్యాన్ని నైనా మేము జరిగించాలి అంటే ప్రభా, మీతో సహవాస గలవారమని చెప్పుకుంటూ చీకటిని ద్వేషించి వెలుగులో నడుచుకునే వారిగా మేము ఉండటానికి మీ కృపను మాకు ఇవ్వండి. నీ వాక్యాన్ని మా వెనుకల్లో ముద్ర వేయండి, దానికి నీరు గట్టి ఫలింపు దయచేసి నీ నామాన్ని అచ్యుతంగా మహింపరచుకోమని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.